Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. నాకు బాగా గుర్తు దేవరా రివ్యూలో మనం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆ డైకాటమీ అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు డెబ్యూటాంట్ రవితేజ ములపూడి గారు రాసి డైరెక్ట్ చేసిన మెకానిక్ రాకీలో కూడా ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది మళ్ళీ ఒకసారి ఇష్యూగా వచ్చి నిలబడింది. అండ్ అది కాకుండా మూవీ ట్రీట్మెంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ కనిపించింది నాకు. అదేంటంటే ఐడెంటిటీ క్రైసిస్. డస్ దిస్ ఫిల్మ్ వాంట్ టు బీ అ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆర్ అ టైట్ థ్రిల్లర్? ఎందుకంటే స్టోరీ లెవెల్లో చూసుకుంటే ఇది ఒక లెజిట్ క్రైమ్ థ్రిల్లర్, కానీ ఓవరాల్ ట్రీట్మెంట్ పరంగా ఇట్స్ ట్రీటెడ్ లైక్ అ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. అంటే ఇది చెయ్యకూడదు, ఈ రెండు బ్లెండ్ చేయకూడదు, సినిమా అంటే ప్రాపర్ జాన్రా కిందనే ఉండాలి అని నేను చెప్పట్లే. కానీ ఆ వైడ్ అపీల్ కోసం వాళ్ళు తీసుకున్న కొన్ని చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ని కొంతవరకు అడ్డుపడ్డాయి అనిపించింది. అంటే యాజ్ ఆల్వేస్ ఫస్ట్ హాఫ్లో ఒక లవ్ ట్రాక్, అది ఇట్ ఓవర్ స్టేస్ ఇట్స్ వెల్కమ్. ఎస్, నాకు దాని ఇంపార్టెన్స్ తెలుసు స్టోరీలో, కానీ ద ఫిల్మ్ స్పెండ్స్ వే టూ మచ్ టైమ్ ఆన్ ఇట్. మల్టిపుల్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ రావడం అవన్నీ మూడ్ కిల్. సరే, ద యూజువల్ ఫస్ట్ హాఫ్ టెంప్లెట్ అనేది వదిలేద్దాం, కానీ సెకండ్ హాఫ్లో ఓపెన్ అయ్యాక ఇంటర్వెల్ టైంకి కాన్ఫ్లిక్ట్లోకి దిగేశాక ఒక స్ట్రాంగ్ ప్లే అనేది మొదలైపోయాక ఎస్ ఇప్పుడు సినిమా వేడెక్కింది, ఇక నుండి పరిగెడుతుంది అని నేను బాగా ప్రిపేర్ అయ్యి కూర్చుంటే వెంటనే ఒక సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ ఒక డాన్స్ నెంబర్, అది కూడా మళ్ళీ మూడ్ కిల్. బట్ థ్యాంక్ఫుల్లీ ఆ డాన్స్ నెంబర్ అయిపోయాక ఫైనలీ ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ మీద మూవీ కంప్లీట్ ఫోకస్ పెట్టినప్పుడు ఇట్ బికమ్స్ ఎంగేజింగ్. అండ్ అందులో మల్టిపుల్ ట్విస్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒక 2 ట్విస్ట్లు నాకు బాగా నచ్చినాయి, అవి హ్యూమర్ పరంగా కూడా సూపర్గా వర్కౌట్ అవుతాయి. సో మెకానిక్ రాకీ ఒక బ్రీఫ్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ని కానీ మీరు ఎండ్యూర్ చేయగలిగితే, బేర్ చేయగలిగితే, ఐల్ బీ ఆనెస్ట్, సెకండ్ హాఫ్ ఈజ్ ఎంగేజింగ్. ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని మూమెంట్స్, సరదా మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఎస్పెషలీ రాకీ వాళ్ళ తాతకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట, ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్లో. ఇట్ ఈస్ ట్రీటెడ్ లైక్ అ ప్యారడీ, ఇట్ ఈస్ ఫన్నీ. అండ్ అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ బాగుంటాయి, లైక్ ఇతను విశ్వక్ ఒక బెగ్గర్తో ఇంటరాక్ట్ అవుతాడు ఒక మూమెంట్లో, దట్స్ ఆల్సో ఫన్నీ. ఇలాంటి సరదా మూమెంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంత సాటిస్ఫై చేయలేదు. బట్ సెకండ్ హాఫ్ ఈజ్ ఎంగేజింగ్. బట్ సెకండ్ హాఫ్కి మీరు రావాలంటే యూ హ్యావ్ టు ఎండ్యూర్ ద ఫస్ట్ హాఫ్. See, I'm not saying it's a bad film. It's not a bad film. It's engaging. Second half kept me hooked. But it's a safe film. ఇంకొన్ని రిస్కులు తీసుకుని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ కిల్లర్ ఫిల్మ్. అంటే ఒక అల్టిమేట్ న్యూ ఏజ్ థ్రిల్లర్ అయి ఉండేది. బట్ ఓకే, ఇప్పుడు మనం కొంచెం స్పాయిలరీ టెరిటరీలోకి వెళ్తాము. అవుట్ రైట్ స్పాయిలర్స్ ఉండవు, థీమ్స్ గురించే మాట్లాడతా, కానీ మూవీ చూడకపోతే ఇక్కడ ఆపేసేయండి ప్లీజ్. సో స్టోరీ టెల్లింగ్లో హీరోయిజం అనేది స్కెలిటల్ లెవెల్లో చూస్తే 2 రకాలని నేను నమ్ముతా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అతను హీరో కాబట్టి ఆ పని చేయగలిగాడా, లేకపోతే ఆ పని చేశాడు కాబట్టి హీరో అయ్యాడా? బెస్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి అనేవాడు మనిషి కాదు, హీఈస్ అ సూపర్ హీరో. సో అతను ఏం చేసినా అది ఎంత అన్బిలీవబుల్గా ఉన్నా మనం లాజిక్ని క్వశ్చన్ చేయం, ఇతను చేయగలుగుతాడా అనే క్వశ్చన్ రాదు, ఎందుకంటే ద ఫిల్మ్ ఆల్రెడీ సోల్డ్ మీ ద ఐడియా దట్ ఈస్ అ ఫ్రీకింగ్ హీరో. ఆన్ ది అదర్ హ్యాండ్, టేక్ సంథింగ్ లైక్ సర్పట్ట పరంపరై ఆర్ వడ చెన్నై. సారీ, నాకు టక్కని తెలుగు ఎగ్జాంపుల్స్ గుర్తు రావట్లా, అందుకే చెప్తున్నా. సర్పట్టాలో కపిలన్ అనేవాడు అవ్వచ్చు, లేకపోతే వడ చెన్నైలో అన్బు, వీళ్ళిద్దరూ రెగ్యులర్ పీపుల్, కానీ వాళ్ళు ఒక్కో ఫైట్ గెలుస్తూ, ఒక్కో ఈవెంట్ని, ఒక్కో ఛాలెంజ్ని ఓవర్కమ్ చేస్తూ వాటి ఆడ్స్ మీద గెలుస్తూ వచ్చి లాస్ట్కి హీరో అయి నిలబడతారు. అంటే నేను చెప్పా కదా, దీనికి ఎగ్జాంపుల్ నాకు తెలుగులో దొరకలా, మీకు గుర్తుంటే ఏదైనా మీ మైండ్కి వస్తే కమెంట్ చేయండి, సడన్గా తోచట్లేదు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మెకానిక్ రాకీ అనే మూవీలో కూడా స్టోరీలో ఆ క్యారెక్టర్ ఆర్క్లోనే ఒక హీరోయిజం వస్తుంది టువర్డ్స్ ది ఎండ్, రివీల్స్ అన్ని అయ్యాక, అతను చేసే పనులన్నీ మనకు తెలిసాక. రాకీ అనేవాడు చేసిన పని హీరోయిక్ పనే, కానీ అది ఆర్గానిక్గా స్టోరీ నుండి వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది, ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫిల్మ్ గివింగ్ హిమ్ అ హీరోయిక్ ట్రీట్మెంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే అతను స్టార్టింగ్లోనే ఒక 10 మందిని కొట్టడము, స్లో మోషన్లో మాసి బీజిఎం వేస్తారు, అవన్నీ స్టార్ట్లోనే ఉండడం వల్ల యాక్చువల్ ప్లే అనేది సెకండ్ హాఫ్లో మొదలైనప్పుడు క్యారెక్టర్ తగ్గినట్టు అనిపిస్తుంది. అదే కానీ క్యారెక్టర్ ఫస్ట్ నుండే గ్రౌండెడ్గా ఉంటుంటే టువర్డ్స్ ది ఎండ్ ఆ క్యారెక్టర్కి మనకి ఒక మంచి హై వచ్చి ఉండేది. సో అదే చెప్తున్నా, అందుకే చెప్తున్నా, ఇట్స్ అ డీసెంట్ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఓవరాల్ డీసెంటే. బీట్ ద క్యారెక్టర్స్, ది యాక్టింగ్, ఎస్పెషల్లీ మీనాక్షి చౌదరీస్ క్యారెక్టర్ అండ్ ఆల్, ఇట్స్ వెరీ నైస్లీ డెల్ట్. ఈ పార్ట్స్ ఆర్ ఆల్సో డీసెంట్, స్టోరీ ఆల్సో వర్క్ ఫర్ మీ, కానీ ట్రీట్మెంట్తోనే ఐ హ్యావ్ ఎన్ ఇష్యూ. పొటెన్షియల్ ఇంకా ఎక్కువ ఉంది మూవీకి. సో ఐ హోప్ దీస్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్, రవితేజ గారు లాంటి వాళ్ళకి వాళ్ళ విజన్కి, ఆ స్టోరీకి స్టిక్ అయ్యే ఆపర్చునిటీ, ఆ స్పేస్ దొరికితే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. ఐ హోప్
that happens. And yes, business calculations అవి ఉంటాయి, ఎస్పెషలీ డెబ్యూటెంట్స్ హ్యావ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ అదర్ challenges also, and I have become very empathetic towards filmmakers over the couple of years, guys. So yeah, let's see. I am excited to see what this director does next. That's it from this review. Do subscribe to Galata Telugu for more reviews and interviews. Thank you. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.